తాత నిన్నైతే ఇక్కడ ఇష్యూ అయితే జరిగింది కదా! పోలీసులు వచ్చారు. చాలా గందరగోళం అయింది. మరి అసలు మీరు ఆ టైంలో మీరిక్కడ ఉన్నారా? ఉన్నాం సార్. మేము ఇక్కడ దూరం నిలబడి చూస్తుంటిమి. ఆ! మేమైతే ఇక అందులో పోలేదు. ఎవరిని ఏమనలేదు. హ్మ్. మేము ఇక్కడ దూరము చేతగానందుకు దూరం కూర్చున్నాం. హ్మ్. ఇక అందుట్లోనే గొడవ అయింది. ఇక వాళ్ళు దెంకొని కలెక్టర్ గిట్ట వాళ్ళు పోయిర్రు. ఈ మంది కూడా ఎక్కడోళ్ళు ఎక్కడ పారిపోయిర్రు. హ్మ్. అంటే నిన్న ఇష్యూ జరిగింది కదా! దీనికి ముందేమన్నా మీకు ఇంటిమేట్ చేసారా? మేము వస్తున్నాము. మీతో మాట్లాడడానికి మీకేమైనా చెప్పారా? ఇక అది నాకు తెలవదు సార్. ఆ! ఇక ఇంతే సంగతి నేను చూసింది. ఆ! నిన్నైతే కలెక్టర్ గారిని కూడా కొట్టడం అయితే జరిగింది. మరి ఇప్పుడైతే చూసుకుంటే జనాలైతే ఎవరు కనపట్లేదు. అసలు జనాలు ఎక్కడికెళ్ళిపోయారు? ఇక ఎవరెవరు ఎక్కడెక్కడ దెంకపోయినరో ఎవరు ఎక్కడ ఉన్నారో అది మాకు తెలియదు సార్. మేమేమే అక్కడిక్కడ తిరుగుతలేము. మాకు చేతగాక ఇంటికాడ నీ భూమి పడతాం. పోతుందా దాంట్లో? నా భూమి పోలేదు. నీ భూమి పక్కకించే పోతుందా? ఉమ్. ఆ? అవు ఎందుకు తీసుకుంటారు వాళ్ళు అసలు జాగాని ఉన్నోళ్ళ భూములు ఎందుకు తీసుకుంటారు? ఫార్మా కంపెనీ కంట ఫార్మా కంపెనీ ఫార్మా కంపెనీకి పెట్టడానికి వాళ్ళకి అసలు ఎంత భూమి కావాలంట? వాళ్ళకు 13 ఎకరాలు 13,000 ఎకరాలు కావాలంట. 1300 ఎకరాలు. ఉమ్. మరి గవర్నమెంట్ ల్యాండ్ ఏం లేదా వాళ్ళకి మరి? 600 ఎకరాలు ఉన్నది. 700 ఎకరాలు ఈ భూమి కావాలంట. ఉమ్. అందుకే ఈ ప్రజలు మేము ఇయ్యం. ఉమ్. మాకు జర ఉండదు. మేము ఇచ్చి ఎక్కడ పోదుము. ఉమ్. అందుకని ఈ లొల్లి. మరి చూసుకుంటే నిన్న వాళ్ళు మీతో మాట్లాడడానికి మాత్రమే వచ్చారు కదా! అంటే మీకు ఇస్తారా? ఇవ్వరా? ఏంటి? ఇలా ఇస్తే మీకు ఈ ప్రయోజనాలు ఉంటాయని చెప్పడానికి వచ్చారు. అది కూడా కరెక్టే సారు. పోలీసు వాళ్ళు ఎంబడి వచ్చింటే ఈ జనాలు మీనికి పోకుండ్రి. పోలీసు వాళ్ళు లేకుండా వచ్చిండ్రు వాళ్ళు. అందుకొరకు వీళ్ళు ఎవరు ఏం కథ అని ఇక వాళ్ళు తిరగబడ్డారు. అంటే చూసుకుంటే ఇక్కడ పోలీసులను కూడా ఇక్కడ జనాలే మీరు పోలీసులు వస్తే మళ్ళీ ఇక్కడ పెద్ద ఇష్యూస్ అవుతాయి అని చెప్పి పోలీసులు వద్దన్నారని చెప్పి ఈ ఊరు వాళ్ళే వద్దన్నారు. అన్నాడు. ఎవడు పోయిండు ఆడికి? ఆడికి ఎవరే పోనే లేదు. ఈయనే ఉండరు ఈ ఊరు ప్రజలు. ఆడికి వాళ్ళు మీటింగ్ పెట్టించకైతే ఎవడు పోలే. ఇక అంతే సంగతి నాకు తెలిసిన కాడికి. అంటే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఇంత ఇష్యూ అయితే జరిగింది కదా! మరి ఈ రోజు ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ రోజు ఎవడు ఉండడు. అందరిని పట్టుకపోయినరు. అక్కడనే ఉండరు. ఎక్కడెక్కడ ఉన్నోళ్ళు ఎక్కడ పోయినరో ఏమో. ఇక అంతా ముసలోళ్ళు ఆడవిల్లలు వాళ్ళే ఉన్నాం. అంటే ఇప్పుడు చాలా వరకు అయితే ఊరైతే ఖాళీగానే ఉంది. తీసుకెళ్ళింది అయితే కొంతమందినే. మరి మిగతా జనాలు అంతా ఎటుపోయినట్టు? ఇక ఎవడెవడు ఎక్కడెక్కడ పోయింది ఎవరం చూస్తాం. వాళ్ళ ఇంటికి నాకేం సంబంధం? నా పని నేను చూసుకున్నా అంతే. మరి మీరేమనుకుంటున్నారు పర్సనల్ గా? మీకు ఆ కంపెనీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? బాగోదు అనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? ఏం లేదు సారు. మాకు కంపెనీ వద్దు. మాకు ఉన్నాయే జర భూములు. మా ఆలు పిల్లలు జీవితంగా బతుకుతున్నాం. అక్కడక్కడ కంపెనీలు వేసిన వాళ్ళు, ఆ ఫార్మా కంపెనీ వేసిన వాళ్ళు నానా కష్టాలు పడుతున్నారు. నీళ్లు తాగనీకి లేక, దూళ్ళకు లేక. అందుకే మేము మా భూములు ఇయ్యము. ఆ కంపెనీ వద్దు మాకు. ఇంకే ఏదైనా పెట్టుకో, కాలేజీలు పెట్టుకో, స్కూల్ పెట్టుకో అంటానికి గింతే. అంటే మీరు ఓన్లీ ఫార్మా కంపెనీకి మాత్రమే ఇవ్వరా? లేకపోతే దేనికి ఇవ్వరంటున్నారా? దేనికి ఇవ్వడానికి కూడా సిద్ధం లేరు. అది ఉన్నదే మాకు ఎకరా బావు 2 ఎకరాలు ఎకరన్నర గింతే భూములు ఉన్నాయి. దాని మీదనే జీవనం అవుతున్నాం. అయింత నీకు ఇచ్చి మా పిల్లలేం బతుకులు కావాలి? అంటే ఇప్పుడు ఆ భూములు ఇచ్చారంటే మీకు ఎంతో కొంత నష్టపరిహారం వస్తుంది. ప్లస్ ఏం మీకు నష్టపరిహారం? నీవు ఇచ్చేది 6 లక్షలు. మా భూమి పోయేది ₹1,00,00,000 ఎకరా. మరి మేము అవి ఇచ్చి మేము ఎక్కడ పోదు? 6 లక్షలు ఎన్ని దినాలు అవుతాయి? ఆ 6 లక్షలు వద్దు మాకు. ఆ భూమి ఇయ్యం. అంటే మీకు ముందే ఇంటిమేట్ చేశారా? అంటే ఇంత ఇస్తాము చేసిండ్రు. అది చేసినందుకే మేము ఇయ్యమని దౌర్జన్యం. అంతే. అంటే నిన్న జరగడానికి ముందే మీకు ఇలా ఏమన్నా ఇష్యూ జరిగిందా? ఇష్యూ జరిగింది. భూమి సర్వే చేసిండ్రు. అవన్నీ పోతుండే అంటేనే గీ ప్రజలు గీ లెక్క మీద అయినరు ఇయ్యమంటాను. ఇక దానికి ఒక పరిస్థితి లొల్లి అయింది. ఇక ఆడికి బంద్ ఉంది ఒక వారం నెల రోజులు. మళ్ళీ నిన్న వచ్చిండ్రు. దాని చవటికి ఇక ఏమేమి చేసుకున్నారో ఇక అంతా ఎవడెవడు మాట్లాడుకున్నాడో ఈ కథ అయింది.